ఈరోజు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, మరి డివిజన్ స్థాయి నాయకులు, మరి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటిన్యూగా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా 3సారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి. తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు, రాజయ్య కావచ్చు, నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివిగా చేయడం కూడా జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీహరి గారి కుట్ర చేసి 3వసారి గెలిస్తే మంత్రి అవుతాడు, ఓడిపోవాలని కుట్రలు చేశారు. అది అధిష్టానం నుంచి కూడా ఉంచడం జరిగింది. అందుకే అందరూ పోయిన తర్వాత కూడా మరి ఒక దళితునికి బీఫామ్ ఇస్తాము, టికెట్ అనౌన్స్ చేస్తామంటే తన బిడ్డకు అనౌన్స్ చేయించుకుంది. మరి అందరూ పోయిన తర్వాత తను పార్టీ వీడి మరి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి మరి శ్రీహరి గారు. ఈరోజు శ్రీహరి గారిని దళిత వాడల్లో కానీ దళిత బిడ్డలు కానీ ఏ విధంగా విసరించుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ఏది ఏమైనా మా ఎదుగుదలను ఊరకుండా నాయకుల మధ్య స్విచ్ పెట్టి నా ఎదుగుదలను ఊరకుండా నా ఓటమి కొరకు చాలా వెన్నుపోటు పొడిచాడు. మళ్ళీ మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో కూడా మరి తెలివిగా నటించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏం చేసిండో మరి మా పత్రికా మిత్రులందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రజలారా మీరు గమనించండి, 3వసారి నేను గెలిస్తే మంత్రి అవుతారని కావాలని ఓడగొట్టిన శ్రీహరి గారికి మరి రేపటి రోజు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి మోసం చేసి దళితులను అనగదొక్కి ఒక దళిత ద్రోహి నిలబడ్డ మరి శ్రీహరి గురించి మీరు ఆలోచించాలని నేను తెలియజేస్తాను.